అందరికీ నమస్కారం అండి. నా పేరు సరిత, మాది కరీంనగర్ డిస్టిక్. ఇక్కడ ఏంటంటే మధు అనే వ్యక్తి నాకు అయితే గత 3 సంవత్సరాల క్రితము నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా పరిచయము. నెట్వర్క్ మార్కెటింగ్లో చూశాను సార్ నేను అతన్ని. అప్పుడు చాలా చిన్న పిల్లాడు. తర్వాత మేము చేసే మార్కెటింగ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రీసెంట్గా తను ఇట్లా ఒక కంపెనీ పెట్టిండు, డబ్బులు ఈ రకంగా ఉంది, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్తే విని అతను ఎట్లా నమ్ముతాము అనేసి మేము పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైతే ఇట్లా ఉంది, మంగ్లీ ఉంది ఇందులో, ఇతను పార్ట్నర్షిప్లో ఈ బిజినెస్ చేస్తున్నారు, ఇద్దరి కలిసి పబ్ కడుతున్నారు, దాంట్లో పెట్టి మనకు వచ్చిన లాభాలలో మనకి ఇస్తారు అని అంటే మంగ్లీ మాట విని, లేకపోతే ఆ అబ్బాయి చిన్న పిల్లాడే కదా, మాతో పాటు వర్క్ చేసిన పర్సన్ ఇంత సడన్గా ఎట్లా ఎదుగుతాడో అన్న ఉద్దేశం కొద్ది డౌట్ తోటే ఉండి, మంగ్లీ ఎప్పుడైతే ఉంది అని తెలిసిందో ఆమె నమ్మకం మీద ఆమె చిన్న చిన్నగా పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి మాలాంటి వాళ్ళను మోసం చేయలేదులే అన్న ఒక నమ్మకం కొద్దీ మేము ఇలా డబ్బులు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు 6 నెలల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో ఇబ్బంది ఒక రకంగా ఉంటే డబ్బులు కట్టిన వాళ్ళతోటి ఒక రకంగా ఇబ్బంది అవుతుంది. మేము ఆడవాళ్ళము 3 రోజుల నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీరు డబ్బులు పట్టుకొని వస్తారా లేదా అక్కడే ఉండండి, మీరు ఎన్ని రోజులు ఉంటారు పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి అంటే ఇంట్లో వాళ్ళ నుంచి బాగా ప్రెషర్ అవుతుంది. మేము బ్రతుకుతామని డబ్బులు కట్టినాం సార్, ఈ రకంగా బజార్న పడేస్తారని డబ్బులు కట్టలేదు. సుబ్బు సార్ దయ వల్ల ఇప్పుడు మాకు ఒక నమ్మకం వచ్చింది, మా డబ్బులు వస్తాయని. ఎందుకంటే చిన్న జీతాలకు పని చేసుకునే వాళ్ళం సార్, లక్షలంటే మేము తెచ్చి కట్టాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు చిన్న జీతాలకు పని చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఆశపడ్డాం, డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని ఆశపడ్డాం, కానీ ఈ రకంగా మోసపోతామని అనుకోలేదు. మమ్మల్ని చూసి కట్టిన వాళ్ళతోటి ప్రెషర్ చాలా అవుతుంది. ఒక్కొక్కరైతే బంగారం తాకట్టు పెట్టి మరి తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రెషర్కి వాళ్ళు మమ్మల్ని ప్రెషర్ చేస్తే మేము ఎప్పుడు చచ్చిపోతామని కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం సార్. దయచేసి మా డబ్బులు మాకు రావడానికి మీ సహకారం మాకు కావాలి. సుబ్బు సార్ దయ వల్ల మాకు ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందని అనుకుంటున్నాం సార్. మీకు నిజంగా మా అందరి తరపున చాలా ధన్యవాదాలు సార్. దయచేసి మా డబ్బులు మాకు రావడానికి సాయం చేయండి సార్. నాది 5 లక్షలు సార్. మా ఫ్రెండ్ ఒక 5 లక్షలు పెట్టింది, ఆమెను చూసి ఇంకొక అబ్బాయి 5 లక్షలు పెట్టిండు సార్. మాసు అనిత అనే అమ్మాయి నా ఫ్రెండ్. నేను పెడుతున్నా కదా, 3 సంవత్సరాల నుంచి మేము నెట్వర్క్లో ఉన్నాము, బాగానే ఉన్నాం కానీ నమ్మకంతో పెట్టినాం సార్. సార్ ఇక్కడ జిఎన్ఐ అనే కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడితే అందులో మనకి లాభాలు వస్తే అందరికీ పంచుతామని చెప్తే మేము పెట్టినాం సార్. జిఎన్ అంటే గోకుల్ నందన. అందరికీ నమస్కారం అండి. శ్రీలత, మాది జబ్బికుంట. మేము ఇందులో 10 lakhs ఇన్వెస్ట్ చేసాం. జిఎన్ఐ కంపెనీ సార్ చెప్పాడు, ఇందులో పెడితే ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి, అందులో మీకు 5% లాగా ఇస్తామని చెప్పాడు సార్. ఎవరా సార్? ఎవరు? మధుసూదన్ సార్. ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటమ్మా, మంగ్లీ అని మంగ్లీ పేరు తీస్తా ఉన్నారు కదా, మంగ్లీని ఎప్పుడన్నా మీరు మీట్ అవ్వడం జరిగిందా? లేదు సార్, మీట్ కాలేదు. కానీ మంగ్లీ అనే మేడము అక్కడ కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వస్తుంది, అప్పుడు అందరం కలవచ్చు అని మాకు చెప్పిల్లు సార్. ఫోన్ చేసినప్పుడు అందరూ మంగ్లీ వాళ్ళు మన ఇల్లు గృహ ప్రవేశానికి వెళ్తున్నామంటే కోర్ టీం వాళ్ళం అందరు అక్కడే ఉన్నారంటే, అప్పుడు మాకు మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారంటే మంగ్లీ వాళ్ళ చెల్లెల్నే కదా మధు పెళ్లి చేసుకునేది, ఇప్పుడు బిజినెస్ లో ఉంది మెయిన్ ఆమె కదా, మీరు అందరూ ఆమెను చూడాలంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి ఆమె వస్తుంది, అప్పుడు అందరం కలుద్దాం మేడం అని చెప్పారు సార్. మంగ్లీని కలుద్దామని. ఓకే, ఇక్కడ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శివ అని చెప్తా ఉన్నారు కదా, శివ నిజంగానే ఉన్నాడా లేదంటే ఈ మంగ్లీ మీద ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఈ 1 week నుంచి జరుగుతూ ఉంది స్టోరీ. అంటే మంగ్లీ ఫేమ్లో ఉంది కాబట్టి కష్టపడి బయటకు వచ్చింది ఒక అమ్మాయి కాబట్టి, ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అమ్మాయి పేరు అడ్డం పెట్టుకొని మనం మాట్లాడితే మన డబ్బులు మనకు వస్తాయి అనే ఇంటెన్షన్తో మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మంగ్లీ పేరు చెప్పి మంగ్లీని ఇందులోకి లాగితే ఎట్లా ఇంటెన్షనల్ గా డబ్బులు వస్తాయి? అందరికీ నమస్తే, నాది కర్ణాటక, నా పేరు భీమమ్మ. నేను ఒక కంపెనీ పెడతాము అని ఒక ఆశ చూపించినందుకు మీకు 5% ఇంట్రెస్ట్ ఇస్తానందుకు నాది ఉన్న ఒక ల్యాండ్ 3 లక్షల ల్యాండ్ ఉన్నది, ఇల్లు చిన్నగా, ఆ ల్యాండ్ కట్టుకోవాలనుకున్న స్థలంలో ఒక 5% ఇంట్రెస్ట్ వస్తుంది అన్న కాబట్టి దాని ఆశ చూసి ముందర నేను 5 లక్షలకు 5 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఇంటెన్షన్ తోని అన్నందుకు నేను ఆ ల్యాండ్ అమ్మి కాసి ఒక 3 లక్షలు వస్తే మిగతా 2 లక్షలు బయట 3 ఇంట్రెస్ట్ తెచ్చి నేను 5 lakhs ఒక కంపెనీ మీద పెడతా అన్నందుకు ఇచ్చాను సార్. ఇప్పుడు నేను ఇచ్చి మినిమం 8 నెలలు అవుతుంది, ₹1 ఇంట్రెస్ట్ కూడా లేదు సార్. అక్కడ ఉంటే మాకు ఆన్సర్ కూడా లేదు. మీకు ప్రామిసర్ నోట్లో ఏమని రాసిచ్చిండు? మిత్తి
ఎప్పుడెప్పుడు ఇస్తున్నాడు? ఎన్ని రోజులకి ఇస్తున్నాడు? 3 months 1 month 1 month 1 నుండి 3వ తారీఖు లోపల నీకు వేస్తామని చెప్పారు సార్. ఉన్న ప్రాపర్టీ అమ్ముకొని మేము ఇచ్చిన మీకు మేము యాడికెళ్ళి ఉండాలి సార్. ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం, మాకు ఎట్లా న్యాయం చేసి మా పైసలు మాకు వచ్చి ఎట్లా కలిగింది సార్. మీ ప్రశ్న మీకు అందరికీ కోరుతున్నాను నేను. మా టీం కర్ణాటక టీం ఓన్లీ 46 lakhs మొత్తం పెట్టాం మేము. 46 lakhs కర్ణాటక మొత్తం మా టీం సార్. కర్ణాటక వాళ్ళు ఇట్రండి, కర్ణాటక వాళ్ళు అంత ఇట్రండి అమ్మా. నమస్తే సార్, నేను కర్ణాటక నుంచి వచ్చాను. మా టీం నుంచి 46 లక్షలు వెళ్ళిపోయింది. మధు సార్ మనకి 5 నుంచి వడ్డీ ఇస్తానని చెప్పి మళ్ళీ మన దగ్గర వసూలు చేశారు. అది చాలా అన్యాయం జరిగింది. మాకు అన్యాయం చేయాలంటే ఈ డబ్బు ఎక్కడైతే వెళ్ళింది అది మాకు రిటర్న్ రావాలని కోరుకుంటున్నాము. మేము అందరు ఆడపిల్లలు చాలా రోడ్డు మీద పడినాం కాబట్టి మీరు ఏదైతే ఈడ చేస్తున్నారు ఆ మధు రామవత్ దగ్గర మా డబ్బు అనేది మాకు వసూలు చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు సార్ నమస్కారం సార్, మేము కర్ణాటకకి వెళ్ళాము. మేము జిఎన్ఐలా ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్. మా టోటల్ టీము 46 లక్షలు టోటల్గా. కర్ణాటక టీము 46 లక్షలు. మీకెవరు, మీకంటే ముందు ఎవరు అంటే మీకు ఇది ఇలా పెడదామని మీకు మోటివేషన్ చేసింది ఎవరు? హెచ్కేఆర్ సార్, హెచ్కేఆర్ హేమకాంత్ రెడ్డి. ఓకే. ఆయన తర్వాత మధు సార్. ఓకే. మధు వాళ్ళ ఇల్లు తెలుసా మీకు? రమవత్ మధువా? వనం రిసార్ట్కు రమ్మన్నారు. వనం రిసార్ట్లో ఆ పీపీటీ మొత్తం ఓపెన్ చేసి ఆడ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకి ఎట్లా ఇన్కమ్ వస్తుంది, సో జిఎన్ఐ కంపెనీ ద్వారా మీకు ఎట్లా ఇస్తాము అనేది వాళ్ళు ఆడ ఎక్స్ప్లెయిన్ చేసి పీపీటీ మొత్తం చెప్పిండ్రు సార్. ఆడ అన్న ఇక్కడ ఒక మేజర్ క్లారిటీ, మిత్తికిచ్చారా మీరు పైసలు లేదంటే కంపెనీకి మీకు లింకా? లేదు, ల్యాండ్ మీద పెట్టి ఇస్తాం. ఓకే. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ జహీరాబాద్ నారాయణఖేడ్. అయితే వీళ్ళు ఏంటంటే ఈ జిఎన్ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టండి. దీంట్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే బిజినెస్ జరుగుతుంది. ఇందులో మేము మన గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, అదే విధంగా మనం రియల్ ఎస్టేట్ మీద కూడా వెళ్తున్నాం. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మీకు 2 సెంట్ల 5 సెంట్లు ల్యాండ్ మీకు ఉచితంగా ఇస్తాం అని చెప్పి ఇందులో పెట్టుబడులు పెట్టి లాభాలు వచ్చేంత వరకు మీకు వడ్డీ ఇస్తానని చెప్పేవాడంట. అంతేనా? ఓకే. ఓకే. ఇంకా మీరు తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటక నుండి వచ్చాం సార్. నా పేరు బుగ్గోజీ. మాకు 5 లక్షలు ఇస్తే 5 సెంటీల భూమి మీకు ల్యాండ్ ఇది జైరాబాద్ దగ్గర ఇస్తామంటని చెప్పారు సార్. ఓకే. ఇక మా ల్యాండ్లో అక్కడ మా కుదవబెట్టి ఇక్కడ సిటీలో మంచిగా దొరుకుతుంది కదా, అక్కడ గవర్నమెంట్ కూడా ఇది అవుతుంది, మాకు కూడా ల్యాండ్ వస్తుంది అని చెప్పి ఆశపడి పెట్టినాం సార్. అంటే మిత్తి వస్తుంది, ల్యాండ్ కూడా వస్తుంది అని ఆశపడ్డారు. ఇంకోటి అక్కడ అందరు ఇన్ని ల్యాండ్ ఇట్లా 60 ఎకరాలు తీసుకుంటున్నాము. 60 ఎకరాల మీరు తీసుకుంటాం అన్నారా? ల్యాండ్ మీకు చూపించిరా? చూపించారు ల్యాండ్ చూపించిరా? ఎప్పుడైతే పైసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అప్పుడు ల్యాండ్ కాడికి మిమ్మల్ని తీసుకెళ్తామట అని చెప్పి. మీరు ఎలా పెట్టారు డబ్బులు? ఇదంతా గ్యాబ్లింగ్ మొత్తం ఆన్లైన్ ఆన్లైన్ లో ఏది విన్ మీ దగ్గర ఏది డబ్బు ఎలా ఆన్లైన్ లో పెట్టింది? ఇవి ఆధార్ ఎలా క్యాష్ కూడా చేతిలో కూడా ఇచ్చాం. అదే ఉన్న ప్రాపర్టీ ఉన్న ఒక స్థలమే అమ్మి కసి ఆడ 3 లక్షలు వస్తే ఇంకా 2 లక్షలు మితికి తీసుకొచ్చి టోటల్ 5 lakhs ఇచ్చాను సార్. ఎందుకంటే ముందర నా ఫ్యూచర్ లో నా పిల్లలు బాగుంటారు అని కసి ఒక 2 ఆడపిల్లలు సార్ నాకు. అప్పుడు మా ఆయన చెప్పాడు, వద్దు మనకున్న ప్రాపర్టీ అమ్మి పెట్టేదంత అవసరం ఏముంది, ఉన్నదంట్లో లేదు, మనకి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఏమన్నా ప్రయత్నం చేయాలని మా ఆయనకి నేను చెప్పి కాసి నేనే కన్విన్స్ చేసి పెట్టాను సార్. ఇప్పుడు 8 months అవుతుంది. బయట మితికి తెచ్చాను సార్ 3 పాయింట్లక. ఆడ నెలకు 6,000 కట్టలేకపోతున్నాను. మితి ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట రోడ్డు మీద పడ్డట్లేదు, అసలు తినడానికి అన్న పరిస్థితి కూడా లేదు సార్. మీ మీడియాకి మొత్తం కోరేది ఒకటే, ఇలాంటి ముందర మోసం చేసే వాళ్ళు కూడా మీరు న్యాయం చేస్తే వాళ్ళు బెదిరుకోవాలి. మీ ప్రెస్ మీట్ ఇట్లా న్యాయం చేస్తే ముందర ఎవరు చేయకూడదు, మాలాంటి వాళ్ళు కూడా మోసపోకూడదు. వాళ్ళు చేసేవాళ్ళు ఎవరెవరు మెయిన్ క్యాండిడేట్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక పేద ప్రజలకు మోసం చేయరాదు అన్న థాట్ వాళ్ళు రావాలి, వాళ్ళు బెదిరుకోవాలి. అంత భయపడేట్లాగా మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరు కోరుతున్నా సార్. సో ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్. మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇన్ని రోజులు మీడియా ఇప్పుడు నా పేరు చెప్పి ఎవరో వసూలు చేశారు, నాకేం తెలుస్తుందండి? ఆయన ఏమంటున్నాడు? ఎలా రెస్పాండ్ అవుతానండి నేను? ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టేసుకొని నేను రెస్పాండ్ అవ్వాలా? నిన్న కూడా కేసు పెట్టారు. నిన్న నేను ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజ్ లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది వదిలేసుకొని నేను వచ్చి నేను సంజాయిషి ఇచ్చుకుంటా కూర్చోమంటారా నన్ను? చెప్పండి. ఎందుకుంటారండి క్లోజ్ ఫ్రెండ్స్? మా బంజారా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎందుకు చాలా
చాలా మంది ఉంటారండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు, కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఉన్నారు. నా ఓన్ చేసుకుంటారు మా అక్క అని చెప్పి, మా కమ్యూనిటీ వాళ్ళు. నేను కూడా మా కమ్యూనిటీ అని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఓన్ చేసుకొని, అరే తమ్మి అనుకోని అది ఇది అనుకుంటా మా భాషలో మాట్లాడతాను. నేను కంప్లైంట్ ఇచ్చిన సుబ్బారావు మీద పంజాబ్ చేసిన కంప్లైంట్ చేస్తాను, మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే వసూలు చేసిన మధు మీద ఎందుకు కంప్లైంట్ చేస్తలేదు? నాకు డబ్బులు వసూలు చేస్తాడని నాకు తెలియదు కదండి. అవును చేసి పెడతాము, అందరి మీద పెడతాము. ఒక్కరు సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. 1 year అవుతుందండి. చూపి అన్న చూపి తెలుసుకోరా, నాకు అర్థం కాదు. టకాటకని పెట్టేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెం అన్న మీరు ఆలోచించాలి కదా ముందు కనుక. నేను అలా చేస్తానా? నేను ఎన్ని పాటలు చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ పాటలు. కట్టలు లెక్క పెడుతున్నాం. మీ తమ్ముడు వీడియో కూడా వైరల్. అది మా తమ్ముడు కాదు, అదే చెప్తున్నా నేను. మా తమ్ముడు కాదు, ఎవరు ఆయన? మా తమ్ముడు ఫోటో చూపియాలనా? నేను మా తమ్ముడిని చూపియాలనా? ఫోటో చూడండి, నా ఇన్స్టాలో ఉంటది, అన్ని దగ్గర ఉన్నాయి. తమ్ముడికి మధు కూడా ఎలాంటి సంబంధం లేదండి. సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటదండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు ప్రోగ్రామ్ కానీ వచ్చిర్రు, తీజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సేవాలాల్ ప్రోగ్రామ్ ఉంటది, ప్రోగ్రామ్ కానీ వచ్చిర్రు. ఆ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మా తమ్ముడు చూసుకుంటాడు. మిగతా తెలుగు ప్రోగ్రామ్స్, కర్ణాటక కన్నడ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నా మేనేజర్ చూసుకుంటాడు. సో అది నా ఎంతో మంది వస్తుంటారు. ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేస్తారు, నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా? లేకపోతే నేను చూసుకుంటూ కూర్చొని ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పనీకి? మీడియా వాళ్ళందరండి మా ఇంటికి రండి. మీరు గతంలో క్లారిటీ ఇచ్చారు, కోకాపేటలో స్కూలు, హాస్పిటల్, పబ్బు కోసం ఆ కోకాపేటలో స్కూలు, పబ్బు అవన్నీ యాడున్నాయో తెలీదు. ఆ బిజినెస్ మైండే ఉంటే ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని. నీ పాటల ప్రపంచంలో ఎందుకు బతికేదాన్ని? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ, 2023 ఇక్కడ, 2024 అక్కడ జరిగింది. నేను ఏ ఏపీలో గానీ, ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు. నాకు కోట్లు ఇస్తామని చెప్పి, అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్ గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పని. మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకంటే ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 millions పోతున్నాయి? ఎందుకు మీ అందరూ కూడా లైక్ చేస్తున్నారు చెప్పండి? నాకేం అవసరం ఉందండి? వీడియో ఉంది, ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి మీడియాలో, సోషల్ మీడియాలో కానీ, ఈ మీడియాలో కానీ. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను శోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడ స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీడియా అసలు అదే చెప్తున్నా. నేను ఏమని చెప్తా? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను చెప్తానా? అదే చెప్తున్నా నేను. పేరు సాగర్ గారు, నేను అదే చెప్తున్నా. మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను సాగర్ గారు. ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో, మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారు? నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టెక్కి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మీరు చెప్పాలి. మీరేమనుకుంటున్నారు దానికి? నాకు తెలియదు అది. ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను. కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం. నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా. నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు.
రిటర్న్ డబ్బులు ఇచ్చి మరి ఇంటర్వ్యూ తెప్పించుకుంటాడట ఆయన. అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి దయచేసి. మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్ గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద అలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్ కి రాలేదు, అంత బలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే వచ్చాను, కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే మీరేంటి అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయను దాన్ని, నేను మీకు వీడియో చూపిస్తాను, ఆగండి చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఎంత డిమాండ్ చేస్తున్నారు చూడండి. ఇంత సౌండ్ అండి చూడండి. నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంతపు సిరియా ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజ్. ఇంత సోపులు ఎందుకు పడతారు మీరు? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటక పోయినాను నిన్ననే. నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితులకు డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటా నేను బాధితులకు. ఎట్లా ఫైట్ చేయబోతున్నాము? లీగల్ గా వెళ్తున్నామండి మేమంతా. మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇప్పటి వరకు మాట్లాడాను కదా, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీ ముందు చెప్పడం ఏంటంటే, మన సుందర్ మంగ్లీ గారికి రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్లో, మీడియాలో స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఆమెని స్క్రోల్ చేయడం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న లేస్తుంది. అయితే ఆల్రెడీ 2025 లో ఈ బాధితులకు సంబంధించి ఎఫ్ఐఆర్ జరిగినాయి. ఆ జరిగిన విషయము ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసు వారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని డెఫినెట్లీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో పట్టుకుంటారు. ఇక్కడ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి పోలీసు వారు పట్టుకోవడం లేదు. ఎందుకు ఈ సుప్పు గారు కావాలని మీడియా ముందు వచ్చి, ఆయన ఏమైనా ఆఫీసరా? ఆయన ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆయన చేసుకుంటారు, సిఐడి చేసుకుంటది. ఎవరైనా ఎకనామిక్ అఫెన్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. ఈయన ఎందుకు మీడియాలో వచ్చి ఈమె గురించి అంత డిఫెండ్ చేయడము? ఆమె ఏదో కష్టపడి 14 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ప్రజల ముందు ఆమె ఆశీర్వాదంతో నడుస్తుంది. ఆమెను ఎందుకు డిఫెండ్ చేయాలి? ఈ రోజు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ మన సుబ్బు గారి పైన ఆల్రెడీ మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన సత్తుపల్లిలో ఉంటారని చెప్పారు. నోటీసు రిటర్న్ అయింది. ఆయన అడ్రస్ అది కాదు. నిన్న ఒక ఫేక్ కంప్లైంట్ రాసిండు. ఏమని? దాంట్లో అడ్రస్ ఏమో చేంజ్ ఉంది. ఆయన డిఫరెంట్ అడ్రస్ లో ఉంటాడు. ఆయన ఎలా నోటీస్ ఇవ్వాలి? రిటర్న్ వచ్చింది. అదే విధంగా ఆయన పర్సనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్ లో ఇవ్వడం జరిగింది. ఆయన పైన డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే, మేడం మీడియా ముందు రాకపోవడము ఆమె బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. ఆల్రెడీ ఆమె ఆయన పైన కేసు వేస్తూనే వస్తుంది. బిఫోర్ ద మీడియా తను రాలేదు. అదే విషయం జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఓఎస్ నంబర్ చూడొచ్చు. అదే విధంగా ఈ రోజు కంప్లైంట్ చేయడానికి కారణం, మొన్న 22/3/2026 రోజు సడన్ గా ఆయన పూజారి
నాగేశ్వరరావు ఒక అడ్వకేట్ గారి ఆఫీస్ లో తను ఉంటే మేడం గారు అక్కడ ఉన్నారు. ఆ విషయంలో ఈ కంప్లైంట్ ఆయన 10 లక్షలు డిమాండ్ చేశారంట యూట్యూబ్ లో నుంచి, అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో నుంచి. తన ఏదైతే వీడియోని అన్ని తీసేస్తానమ్మా, నేను ఈ రోజు నుంచి నేను రాను అని అంటే తను ఇవ్వనని చెప్పింది, ఇగ్నోర్ చేసింది. రాగానే ఫేక్ కేసేశారు. అరే ఆమె వేసేది ఉంటే అదే రోజు వస్తుండే, కంప్లైంట్ వేస్తుండే. ఎందుకు వేయలేదు? ఆమె బిజినెస్ షెడ్యూల్ లో ఉండడం వల్ల వేయలేదు. ఆమె దగ్గర వీడియో ఉంది. ఆయన వచ్చి ఆ మీటింగ్ లో ఆయన మేడంతో మీటింగ్ కూర్చోవడం అవసరం ఏముంది చెప్పండి. అంటే ఆయన ఏదో ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాడు కాబట్టి మేడంతో మీటింగ్ కూర్చుంటున్నాడు. ఆయన అవసరం ఏముంది? ఆయన బాధితులకు న్యాయం చేయాలి కాబట్టి పోలీస్ స్టేషన్ తిరిగి రాదు. నువ్వు డైరెక్ట్ మీడియా ముందు వచ్చి ఎందుకు డిఫెన్స్ చేస్తున్నావు? మేడంతో డిఫెన్స్ ఎందుకు చేస్తున్నావు? దయచేసి మీడియా మిత్రులు చెప్పేది ఏంటంటే ఆయన డిఫెండ్ చేస్తున్నాడు. ఒక మేడం గారు ఎదుగుతున్న జీవితాన్ని తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏదో బిగ్ బాస్ వెళ్దామని ఒక మీడియాలో చెప్పింది ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెము మూమెంట్ ఇవ్వకండి అని కోరుతున్నాను. మీడియా కూడా 100% సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం. నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీసు వాళ్ళని అందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే